రైట్. సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అవును. నెక్స్ట్ పిల్లలు ఏం చేయాలి, ఎలాంటి కోర్సులు చదవాలి, ఎటువైపు వెళ్ళాలనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. అంటే ఎటువైపు వెళ్తే ఆపర్చునిటీస్ బాగుంటాయి, మీరేమంటారు? ఇవాళ రోజండి అంటే పేరెంట్ కమ్యూనిటీలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయండి. అంటే మేము ఇంటర్ పాస్ అయిన టైంలో అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే 2 decades 3 decades బిఫోర్ ఎలా ఉండేదంటే ఇంటర్ చదవాలంటే ఎంపీసీ చేయండి, లేదంటే బైపీసీ చేయండి, దాని తర్వాత మీరు ఇంజనీరింగే చేయాలి, లేదంటే మెడిసినే చేయాలి, కొంచెం కంపల్షన్స్ ఉండేవి. లేదు అదర్ డిగ్రీ అంటే కొంచెం తక్కువగా చదువుకునే వాళ్ళు 60-70% వచ్చే వాళ్ళకి సిఎస్సి హెచ్ఈసి చేసి తర్వాత బీకామ్లు లేకపోతే తర్వాత ఎంఏలు ఇలాగా ఎంకామ్లు చదివించేవాళ్ళు అనమాట. బట్ ఇవాళ రోజు అండి పిల్లలకి అభిరుచులను బట్టి చాలా కోర్సెస్ వచ్చినాయండి. అండ్ ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై యూజీసీ. అంటే యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట. అంటే ఇండియాలో యూనివర్సిటీస్ అన్నీ రన్ అయ్యేది ఈ కమిషన్ కిందే రన్ అవుతాయి. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు, ఇక్కడ మన కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కాలేజీలు మొత్తం 5 క్యాంపస్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్. అలాగే విశాఖపట్నంలో ఉన్న 4 కాలేజీలు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా అఫిలియేటెడ్ కోర్సెస్ కాబట్టి ఈ పిల్లలు మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏవైనా చదవచ్చు. మన దగ్గర వచ్చి హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అలాగే బీబీఏ ఉంది, బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఉంది, బీకామ్ ఉంది, బీకామ్ కంప్యూటర్స్ ఉంది, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఉంది. ఈ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయండి. కానీ పిల్లలు ఇవాళ రోజునండి ఈ కోర్సెస్ మీదే మక్కువ చూపిస్తున్నారని కాదు. దేర్ ఆర్ సో మెనీ అదర్ కోర్సెస్ లైక్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఏవియేషన్, ఇలా ఎందుకు ఇన్ని డిగ్రీలు వచ్చినాయండి? మనం చదువుకునేటప్పుడు ఇన్ని డిగ్రీలు లేవు. ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి స్పెషలైజేషన్ ఉండేదండి అప్పట్లో. ఇప్పుడు స్పెషలైజేషన్సే ఒక డిగ్రీ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి అనమాట. సో పిల్లల యొక్క ఇష్టాలను బట్టి, అభిరుచులను బట్టి సినిమాటోగ్రఫీ అని చెప్పి, యాక్టింగ్ అని చెప్పి ఇలా ప్రతి దానికి కూడా డిగ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి వాళ్ళ యూనివర్సిటీస్. అలాగే పిల్లలు కూడా వాటి వైపు ఇష్టాలు చూపిస్తున్నారు. సో పేరెంట్స్, థ్యాంక్స్ టు ద పేరెంట్స్ అండ్ థ్యాంక్స్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్సో, వాళ్ళ ఇష్టాలని తల్లిదండ్రులకి ఎక్స్ప్రెస్ చేయటం. చిన్నప్పటి నుంచి అంటే ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క అభిరుచులను తెలుసుకుంటున్నారు, ఇష్టాలను తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇష్టపడి చదువుతారో అప్పుడే డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి పిల్లలకి, ఎక్కడ వాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారని చెప్పి. ఇంతకుముందు అంటే మనం జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము అంటే కాబట్టి మనం చెప్తున్నాను. ఇంతకుముందు ఎవరన్నా సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటే కనుక ఇంట్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇవాళ రోజున సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అంటే కనుక పిల్లలు డిగ్రీ అవ్వగానే నువ్వు డిగ్రీ దాకా చదివి నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో అంటున్నారు. అంటే ఆ డిగ్రీ కూడా నీకు సినిమాటోగ్రఫీకి సంబంధించో లేకపోతే ఫిలింకి సంబంధించో చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకుంటే వాళ్ళ రోజు తల్లిదండ్రులే రోజు ఆ క్రికెట్ ఆడే ప్రాక్టీస్ నెట్స్ దగ్గర దింపడం, తీసుకురావటం, అలాగే టెన్నిస్, షటిల్, ఇవన్నీ కూడా అంటే పిల్లల్ని యొక్క అభిరుచులను బట్టి తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు వచ్చిందండి. ఇంతకుముందు 80% to 90% ఆఫ్ ద పేరెంట్స్ చదువు అనేవాళ్ళు. ఇవాళ అది లేదండి. థ్యాంక్స్ టు ద పేరెంట్ కమ్యూనిటీ ఆ చేంజ్ పేరెంట్స్లో కూడా వచ్చింది. పిల్లల యొక్క ఇష్టాలను బట్టి, వాళ్ళ యొక్క అభిరుచులను బట్టి పిల్లలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మిగతా కాలేజీలతో పోల్చుకుంటే సన్ ఇంటర్నేషనల్ ప్రత్యేకతలు ఏంటి, ఎలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? సన్ ఇంటర్నేషనల్ యాజ్ పర్ అదర్ కాలేజెస్ మాకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్స్ ఉండి వాళ్ళే కరికులం ఇస్తారు, వాళ్ళే సిలబస్ ఇస్తారు. అఫ్కోర్స్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది మేము 80% మేము చెప్పాల్సిందే. 100% ఆ సిలబస్ కరికులము మేము కవర్ చేయాలండి సెమిస్టర్ వైజ్. కానీ ఎక్స్ట్రాగా మేము ఏమి ఇస్తాం అన్నది ఏంటంటే కాలేజీకి వచ్చి స్టూడెంట్స్ కనుక వివరంగా తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. కానీ నేను కొంతవరకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ మేము ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కానీ లేకపోతే ఎవ్రీ సాటర్డే అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతాం. కానీ వాళ్ళకి స్టూడెంట్స్కి అంటే డ్రామాలు బయటికి రావడానికి, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి, అంటే ఇంగ్లీషు, ఫ్రెంచ్, హిందీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లాంగ్వేజ్ అన్ని బాగా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి, అలాగే అటైర్ అంటే డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలి, ఎలా డ్రెస్ అవ్వాలి, ఎలా టక్ చేసుకోవాలి అని చెప్పి అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఫ్రీగా యూనిఫామ్స్ మేమే ఇస్తాం జరుగుద్ది. స్టూడెంట్స్ అండి ఈ యూనిఫామ్స్ మీరు కొనుక్కోవాలన్నా, బుక్స్ మీరు కొనుక్కోవాలన్నా, ఏదో ఒక పెన్ను కొనుక్కోమన్నా కానీ ఒకసారి బతికిచ్చేస్తారనమాట. అంటే పర్వాలేదులే ఏముంటుందిలే అన్నట్టుగా జనరేషన్ వాళ్ళ రోజు కొంచెం అశ్రద్ధ చూపించే జనరేషన్. వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా మనం దాని యొక్క ఇంపార్టెన్స్ తెలపాలి అంటే కనుక అది మనం ప్రొవైడ్ చేసి దాని ఇంపార్టెన్స్ మనకి కలిగించాలి. సో వాళ్ళ రోజున బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, స్టేషనరీ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, ఆఖరికి యూనివర్సిటీ కట్టాల్సిన ఫీజెస్ అంటే ఎన్రోల్మెంట్ ఫీజెస్ కానీ, ఎగ్జామినేషన్ ఫీజు కానీ అన్నీ కూడా కాలేజ్ తరఫు నుంచి మేమే పే చేస్తామండి. ద ఓన్లీ ఫీజ్ స్టూడెంట్
స్టూడెంట్ హ్యావ్ టు పే ద టర్మ్ ఫీజ్ అనమాట. కాలేజీకి కట్టాల్సిన టర్మ్ ఫీజ్ పే చేస్తే సరిపోతే ఇంకా ఏది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే 5th సెమిస్టర్లో అంటే లాస్ట్ ఫైనల్ సెమిస్టర్లో ఒక ఇంటర్నేషనల్ స్టడీ టూర్ కూడా తీసుకెళ్తాం. లాస్ట్ 20 years కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి కూడా వీఆర్ ప్రాక్టీసింగ్ దిస్ అండి. ప్రతి స్టూడెంట్ని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి మేము మా దగ్గర జాయిన్ అవ్వగానే స్టూడెంట్కి మొట్టమొదటి చెప్పేది ఏంటంటే పాస్పోర్ట్ చేయించుకోమని చెప్పి. మా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు 95% ఆఫ్ ద స్టూడెంట్స్కి పాస్పోర్ట్స్ ఉండవు. అసలు పాస్పోర్ట్ అంటే ఏంటో కూడా చాలామంది పిల్లలకి తెలియదు అన్నమాట. అలాంటి పిల్లలకి పాస్పోర్ట్ అంటే ఏంటి, పాస్పోర్ట్ తీసుకోవాల్సిన ఎమర్జెన్సీ ఏంటి, దాని అవసరం ఏంటి అన్నది మనం చెప్తాం. ఎందుకంటే ఈ పిల్లలు మన దగ్గర కోర్స్ అయిపోయినాక ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ వస్తాయండి. అంటే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలో ఉద్యోగం రావచ్చు, యూరోప్లో రావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్లో రావచ్చు, దుబాయ్లో రావచ్చు, థాయిలాండ్లో రావచ్చు, మలేషియాలో రావచ్చు, ఆస్ట్రేలియాలో రావచ్చు, న్యూజిలాండ్లో రావచ్చు. ఎక్కడైనా మన కాలేజీలో చదివినాక ఇలాంటి దేశాల్లో ఎక్కడైనా వీళ్ళకి ఉద్యోగాలు రావచ్చు. సో ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళకి పాస్పోర్ట్ ఉండాలన్నమాట. సో ఆ పాస్పోర్ట్ మేము కాలేజీలో జాయిన్ అవ్వగానే వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి పాస్పోర్ట్ చేయించుకుని చేస్తాం. అలాగే ఆ పాస్పోర్ట్ యొక్క ఉపయోగం ఏంటి అన్నది 5th సెమిస్టర్లో ఫ్రీగా ఇంటర్నేషనల్ టూర్కి తీసుకెళ్తాం. ఫ్రీగా ఇంటర్నేషనల్ టూర్కి అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి స్టూడెంట్ వస్తే కనుక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగేదాకా అతనికి ఫ్లైట్ టికెట్లు కానీ, ఇన్సూరెన్స్ కానీ, వీసా కానీ, అలాగే అక్కడ ఉండే హోటల్ స్టే కానీ, అక్కడ పొద్దునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కానీ, అలాగే అక్కడ లోకల్లో ట్రావెల్కి కానీ, అంటే ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళినప్పుడు అయ్యే ట్రావెల్ ఖర్చులు కానీ అన్నీ కూడా సమస్తం కాలేజే పెట్టుకుంటుందండి. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్ ఏదన్నా పర్సనల్గా కొనుక్కోవాలి, ఏదన్నా ఇంటికి షాపింగ్ చేయాలి అనుకుంటే అది తన ఇష్టం. కానీ బట్ బ్యాలెన్స్ అన్నీ కూడా 5 days to 7 days అతనికి అయ్యే ఖర్చు అంతా కూడా కాలేజే చూసుకుంటాయి. ఎందుకు ఇంత అంటే ఖర్చు పెట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే వాళ్ళకి తెలుస్తుందండి. అంటే మనం ఇంకా ఎంత బాగా అభివృద్ధి చెందొచ్చు, ఎంత బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేయొచ్చు, ఎంత బ్రహ్మాండమైన జీతాలు రావచ్చు, మనకి హోటల్ మేనేజ్మెంట్ చదివితే ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళొచ్చు అన్నది వాళ్ళకి ఒక పూర్తి అవగాహన వస్తుందండి. ఎందుకంటే మన దేశం కంటే కూడా ఇతర దేశాల్లో లైక్ అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ ఏంటంటే యూరోస్లో, డాలర్స్లో, పౌండ్స్లో సంపాదిస్తారు కాబట్టి రూపాయి కంటే కూడా వాల్యూ చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళు కొంచెం అక్కడ ఖర్చు పెట్టుకుని కరమాది ఇంటికి పంపిస్తే తల్లిదండ్రులు చాలా వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. అలాగే వాళ్ళకి ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకుంటే కనుక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు గో అవుట్ అండి. అంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే మన దగ్గర చదివే స్టూడెంట్స్ మోర్ దెన్ 60%కి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ మనం ఇవ్వగలుగుతున్నామండి. అండ్ థ్యాంక్స్ టు ద ఇండస్ట్రీ కూడా అనమాట. అంటే హోటల్ ఇండస్ట్రీ కూడా చాలా బ్రహ్మాండంగా ఓపెన్ అయింది, చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. మంచి ప్రొఫెషనలిజం ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి స్కిల్స్ ఉండాలి. కానీ ఆ స్టూడెంట్కి 100% ఉద్యోగం అన్నది గ్యారంటీగా వస్తుందండి. ఏ కంపెనీల్లో మీ విద్యార్థులు ఇంటర్న్షిప్ చేస్తున్నారు? మన కాలేజ్ ఏంటంటే 20 years అయిపోయిందండి. స్టార్టింగ్లో అయితే కనుక 5-6 హోటల్స్తోనూ 5-6 మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ ఉండేది. ఇవాళ రోజున హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీ మల్టీనేషనల్ కంపెనీ, ఎవ్రీ కార్పొరేట్ ఆర్గనైజేషన్, ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్, ఎవ్రీ ఫార్మస్యూటికల్ కంపెనీ, ఎవ్రీ హోటల్, 5-star హోటల్, 5-star డీలక్స్ హోటల్స్, అలాగే విశాఖపట్నంలో మన పిల్లలు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. అంటే చదువు క్లాసెస్కి అటెండ్ అయ్యి ప్రాక్టికల్స్ నేర్చుకుని ఇంటర్న్షిప్స్కి ఈవినింగ్స్ వెళ్తారనమాట. అలాగే మేము మదర్ టంగ్, తెలుగు మదర్ టంగ్ ఉంటే కనుక కంపల్సరీగా 6 months ట్రైనింగ్ పీరియడ్, కంపల్సరీగా బాగా హిందీ మాట్లాడే ప్రదేశాలు కానీ, బాగా ఇంగ్లీష్ మాట్లాడే ప్రదేశాలకి పంపిస్తాం. స్టూడెంట్ కొంచెం ఇంగ్లీష్లో వీక్గా ఉంటే కనుక బెంగళూరు కానీ, పూనా కానీ, గోవా కానీ అలాంటి ప్లేసెస్కి పంపిస్తాం. హిందీలో కొంచెం వీక్గా ఉన్నాడంటే కనుక జైపూర్ కానీ, ఆగ్రా కానీ ఇలాంటి ప్లేసెస్కి పంపిస్తాం. ఎందుకంటే అక్కడ ఇంకా తెలుగుకి దూరంగా ఉండి ఆ కంపల్సరీగా హిందీయే మాట్లాడాల్సిన ప్రదేశాల్లో హిందీ అతనికి బాగా ప్రాక్టీస్ అవుద్ది 6 monthsలో. అదే ఇంగ్లీష్ కంపల్సరీగా మాట్లాడాల్సిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ అవుతుంది. సో ఆ ఫ్లూయెన్సీ అనేది బాగా పెరుగుద్దండి. సో మదర్ టంగ్కి బాగా దూరమైన ప్రదేశాలకు పంపించి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇప్పిస్తాం. ఇక ప్లేస్మెంట్స్ అంటారా, అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ప్రతి దేశంలో కూడా, ప్రతి అంటే సిటీలో కూడా బాగా అభివృద్ధి చెందిన సిటీస్లోనూ, బాగా టూరిజం అభివృద్ధి చెందిన సిటీస్లో మన పిల్లలు వర్క్ చేస్తున్నారండి. దే ఆర్ మోర్ దెన్ 12 to 13,000 స్టూడెంట్స్ ఇవాళ రోజున ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో ఉన్నారు, ఇంటర్నేషనల్గా అంటే సెటిల్ అయి ఉన్నారనమాట. సో అందుకని నేను చెప్తున్నాను, ఒక కంపెనీ పేరు చెప్పలేను. దే ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ హోటల్స్ విచ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ కోర్స్ కరెక్టేనా అని ఎటువైపు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది పేరెంట్స్కి. అమ్మాయిలకి ముఖ్యంగా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలా ఉంటుంది?
చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా ఆడపిల్లల శాతం మేము 2004లో కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు క్లాస్లో ఒక 60 పీపుల్ క్లాస్ స్ట్రెంత్ అయితే ఓన్లీ 3 to 4 గర్ల్స్ ఉండేవాళ్ళండి. ఇవాళ అదే 60 పీపుల్ క్లాస్లో దే ఆర్ మోర్ దెన్ 20 to 25 అనమాట. ఎందుకు ఇంత అంటే ఈ 20 ఇయర్స్లో ఎందుకు ఇంత విపరీతమైన ఆడపిల్లలకు కూడా క్రేజ్ పెరిగిందంటే ఆడపిల్లలకి చాలా ఇష్టమైన ప్రదేశాలు హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఎస్పెషల్లీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఆడపిల్లలకి వాళ్ళకి నచ్చిన జాబ్లో జాయిన్ అవ్వచ్చు అండి. చాలామంది ఆడపిల్లలకి ఏంటంటే మోర్ దెన్ 90% ఆఫ్ ద గర్ల్స్కి ఎలా ఉంటుందంటే గ్లామరస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయాలి, చాలా బ్రహ్మాండంగా అందంగా తయారవ్వాలి, చాలా ఎప్పుడు కూడా చాలా స్మైలీ ఫేస్తో ఉంటారు కాబట్టి వాళ్ళు అంటే గెస్టులను బాగా ఆకట్టుకోగలుగుతారు కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్ ఇలాంటి ప్లేసెస్లో కూడా వర్క్ చేయాలంటారు. అంటే హోటల్స్లో ఎలా ఉద్యోగాలు వస్తాయి. హోటల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ గ్లామర్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు సూట్ వేసుకుంటారు, చాలా బ్రహ్మాండంగా తయారవుతారు. అది కూడా జనరల్ డ్యూటీసే ఉంటాయి అనమాట. మార్నింగ్ 9 to 4 లేకపోతే 10 to 5 అలాంటి డ్యూటీసే ఉంటాయి. చాలా సెక్యూర్డ్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకి జీతాలు కూడా చాలా ఎక్కువ అండి. అంటే మగపిల్లలకి 2 లక్షలు 2.5 లక్షలు సంవత్సరానికి వస్తే ఆడపిల్లలకి 3 లక్షలు 3.5 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని ఆడపిల్లలకి చాలా బ్రహ్మాండమైన పొజిషన్స్ వస్తున్నాయి, బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తున్నాయి, బ్రహ్మాండమైన శాలరీస్ వస్తున్నాయి. కాబట్టి ఆడపిల్లలు కూడా చాలా ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు. అలాగే ఎంబీఏ బీబీఏ కోర్సులు చేయడం ద్వారా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ అండి. మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ అంటే ఇట్స్ ఎ కామన్ లాజిక్ ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ అయినా అది సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్టీవీ అవ్వచ్చు, 4 డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదండి. అక్కడ 4 డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు. ఈ 4 డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ లేదు. ఈ 4 డిపార్ట్మెంట్స్లోనే వీళ్ళు స్పెషలైజేషన్ చేస్తారు, బీబీఏ పిల్లలైనా కానీ ఎంబీఏ పిల్లలు కానీ. సో అందుకని చెప్పి వీళ్ళకి ఎలాంటి అంటే కంపెనీలో అయినా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్పెషలైజేషన్ ఈ 4 మీద చేస్తారు కాబట్టి. బట్ ఒక్కసారి మనం వాళ్ళు చూడాల్సింది ఏంటంటే స్టూడెంట్కి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, మంచి అంటే స్కిల్స్ ఉన్నాయా, అంటే లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడా లేదా, పర్సనాలిటీ బాగుందా లేదా, ఇలాంటివి చూసి మనం అతను దేంట్లో సూట్ అవుతాడు, అంటే హెచ్ఆర్లో సూట్ అవుతాడా, మార్కెటింగ్ సూట్ అవుతాడా. ఒక్కొక్క పిల్లలు చాలా బాగా కన్విన్సింగ్గా మాట్లాడతారండి, ఎదుటి మనుషులు చాలా బాగా ఆకట్టుకోగలుగుతారు. అలాంటి వాళ్ళు మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, టీమ్ లీడింగ్ కెపాసిటీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే హెచ్ఆర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఓన్లీ డెస్క్ జాబ్కి లేకపోతే వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఐటీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అలాగా వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం కూడా ఒక్కోసారి గైడ్ చేయాల్సిన అవసరం ఉందండి. బట్ డెఫినెట్గా బీబీఏ ఎంబీఏ చేసిన వాళ్ళకి జాబుల పరంగా కానీ ఆ తర్వాత వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చినాక వాళ్ళు సొంతగా మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని కానీ చాలా మంచి ప్రోగ్రామ్స్ అండి ఈ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ బీబీఏ అండ్ ఎంబీఏ. బీబీఏలో మనకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు దీన్ని. దీంట్లోనే మనకి జనరల్ బీబీఏ కాకుండా బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఉంది, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఎంబీఏలో జనరల్ ఎంబీఏనే కాకుండా ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. సో ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు. సన్ ఇంటర్నేషనల్లో చదవాలనుకుంటే అడ్మిషన్ ప్రక్రియ ఏంటి, ఎలాంటి విద్యార్హత కావాలి? ఫస్ట్ థింగ్ మేము ఎప్పుడు కూడా మేము చెప్పేటప్పుడు అండి స్టూడెంట్ని కంపల్సరీగా ఫస్ట్ కాలేజ్కి రమ్మంటాం అనమాట. లేదు కాలేజ్కి వస్తాము ఒక రోజు 2 రోజులు లేట్ అయితే కనుక ఫస్ట్ వెబ్సైట్ చూడండి. వెబ్సైట్ చూసి అక్కడ మా స్టూడెంట్స్ ఇంతకుముందు పాస్ట్ స్టూడెంట్స్ చాలామంది దాంట్లో కనెక్ట్ అయి ఉంటారు. మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, ఈ కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటని వివరాలు తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాక మీరు కాలేజ్కి విజిట్ చేస్తే కనుక కాలేజ్ అసలు ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు చూడాలి, ఎందుకు స్టాఫ్ అక్కడ టీచింగ్ స్టాఫ్ ఎలా ఉంటారు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే అండి అసలు మిగతా కాలేజీలతో ఒక కాలేజీకి మన కాలేజ్కి డిఫరెన్స్ అక్కడే తెలుస్తుంది. ఎందుకంటే మన కాలేజ్ వచ్చే వాటికి టోటల్గా కార్పొరేట్ ఆఫీస్ ఎలా ఉంటుందో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుందో, ఒక 5 స్టార్ హోటల్ ఎలా ఉంటుందో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సైజ్ అండి. ఈవెన్ దో వీఆర్ ఇంటూ 1 lakh square feet we మెయింటైన్ దట్ క్వాలిటీస్ అనమాట. అంటే కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ ఆఫీసు, ఒక 5 స్టార్ హోటల్ ఎలా ఉంటుందో అలాగే తయారై ఉంటుంది అనమాట. అంటే మీ కాలేజ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేదాకా ప్రతి
ప్రతి ఏరియా ఎయిర్ కండిషన్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ ఒక యూనిఫామ్ మంచి అటైర్ వేసుకుని ఉంటాడు, ప్రతి టీచరు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండే టీచర్స్ ఉంటారనమాట. అలాగే ప్రతి హెడ్ క్వాలిఫైడ్ హెడ్స్ అనమాట. అంటే ప్రతి దాంట్లో కూడా అడ్మినిస్ట్రేషన్లో కానీ అకాడమిక్స్లో కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ప్రతిదీ కౌన్సిల్ చేసే పరంగా హెడ్స్ ఉంటారు. సో ఒక్కసారి కాలేజ్కి వచ్చి కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్, కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇక్కడ చదివిన పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంత సక్సెస్ రేట్ ఉంది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో అందుకనే పేరెంట్స్తో కలిసి కాలేజ్కి రండి. కాలేజీ మనకి మొత్తం 5 క్యాంపస్లు 9 కాలేజీలు ఉన్నాయి, 2 అటు విశాఖపట్నంలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ. ఎక్కడ దగ్గర అనుకుంటే, ఏ ప్రదేశం దగ్గర అనుకుంటే కనుక ఆ ప్లేస్కి వచ్చి విజిట్ చేసి హెడ్తో మాట్లాడినాకే అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. బట్ డెఫినెట్గా ఏంటంటే కాలేజ్కి అయితే విజిట్ చేయాలి. మెయిన్గా పేరెంట్స్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించాలంటే మెయిన్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూస్తారు. సన్ ఇంటర్నేషనల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎలా ఉంది? వీ అష్యూర్ 100% ప్లేస్మెంట్ అండి. మా కాలేజీలో మేము అడ్మిషన్ ఇచ్చాము అంటే ఆ స్టూడెంట్కి చదువుతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చినట్టే అనమాట. అంటే 3 సంవత్సరాల తర్వాత మేము కోర్స్ కంప్లీట్ అయినాక ఉద్యోగం కూడా ఇచ్చేసినట్టే దాని అర్థం. కాకపోతే మేము స్టూడెంట్కి పేరెంట్కి ఒకటే కండిషన్ పెడతాం, ఏంటంటే అటెండెన్స్ అండి. అంటే స్టూడెంట్ కనుక కాలేజీకి రాకపోతే, ఎక్కువగా ప్రాక్టికల్స్తో ఇన్వాల్వ్ అయిన కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి అది కూడా ఇక్కడ స్కిల్స్ చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్ పర్సన్ స్టూడెంట్ కాలేజీకి రాకపోతే మేము నేర్పించలేమండి. నేర్పించలేనప్పుడు అతను ఒక ఇండస్ట్రీలో అతనికి ఉద్యోగం ఇప్పించలేము. పోనీ పొరపాటున ఆ స్టూడెంట్కి ఎక్కడో చాట పాస్ అయిపోయాడు, మా సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ అయినాయి, ఇంటర్వ్యూలో క్లిక్ అయిపోయాడు, ఉద్యోగం వచ్చిందన్నా కానీ అతను ఆ ఉద్యోగాన్ని 6 నెలలు, సంవత్సరం కంటే నిలుపుకోలేడండి. ఎందుకంటే అసలు స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము ఇంత క్లాసెస్ చెప్పి, ఇంత ప్రాక్టికల్స్ నేర్పించి, రోజు ఒక కంపెనీకి పంపించి ఇంటర్న్షిప్ చేసిన పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ట్రైన్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూస్ పెడతాం. ఉద్యోగం వచ్చేదాకా అసలు స్టూడెంట్ని మేము వదలమండి. 100% ప్లేస్మెంట్ ఈజ్ అవర్ అష్యూరెన్స్. ద ఓన్లీ అష్యూరెన్స్ స్టూడెంట్ అండ్ పేరెంట్ హ్యావ్ టు గివ్ ఇస్ 85% అటెండెన్స్ అనమాట. అటెండెన్స్ ఇచ్చుకుంటూ రెగ్యులర్గా వాళ్ళ టైం ప్రకారం ఫీజెస్ పే చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఏ విధమైన హర్డిల్స్ ఉండవు, ఏ విధంగానూ ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కాలేజ్ కంప్లీట్ అవ్వగానే, వాళ్ళకి కాలేజ్ కంప్లీట్ అయ్యే లోపే ఒక 4-5 ఆఫర్స్ వాళ్ళ చేతిలో ఉంటాయండి. ఇతర జిల్లాల నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఎలాంటి వసతి సదుపాయం ఉందండి? డెఫినెట్గా మన రాష్ట్రాల నుంచే కాకుండా అండి, మిగతా రాష్ట్రాల నుంచి కూడా, అటు యూపీ దగ్గర నుంచి, అంటే బెంగాల్ నుంచి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా స్టూడెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు. బికాజ్ హైదరాబాద్ ఈజ్ అ వెల్ రెనౌడ్ ప్లేస్, చాలా పెద్ద సిటీ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు. అలాగే విశాఖపట్నం ఎక్స్పీరియన్స్ చేయడానికి స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడ చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి పిల్లలకి హాస్టల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. బాయ్స్కి సపరేట్ హాస్టల్స్, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. గర్ల్స్ విషయంకి వచ్చే వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ రోజున వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్గా పంపించి, అంటే ఒక 5-6 గర్ల్స్ని ఒక ఇంటర్న్షిప్కి పంపించి మళ్ళీ వచ్చేటట్టు వాళ్ళకి ట్రావెల్ అదంతా కూడా అరేంజ్ చేసి జాగ్రత్త తీసుకుంటాం. అలాగే వాళ్ళకి సీసీ కెమెరా మానిటరింగ్ ఉంటుంది, లేడీ వార్డెన్స్ ఉంటారు, లేడీ వార్డెన్స్ ఉంటారు. అంతా చాలా బ్రహ్మాండమైనది ఉంటుందండి. అలాగే మగపిల్లలకు కూడా అనమాట. ఆఫ్ కోర్స్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ హాస్టల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెర్ ఆర్ separate hostel for all the campus and all the colleges. సన్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అండి. అంటే వీఆర్ ఏ హెడ్ అనమాట. అంటే యాక్చువల్గా చెప్పాలంటే డిసెంబర్ నుంచే అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, కాలేజ్ ఎప్పటి నుంచో 20 years నుంచి ఉంది, ఆల్రెడీ వెల్ నోన్ కాలేజ్ కాబట్టి వాకిన్స్ వస్తారు, అడ్మిషన్స్ తీసుకుంటారు. బట్ ఇక్కడ నుంచి ఏప్రిల్ నుంచి ఇక జూన్ ఎండింగ్, జూలై దాకా ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట అడ్మిషన్స్. సో అడ్మిషన్ ప్రాసెస్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు కమ్ టు ద కాలేజ్ అండ్ అటెండ్ ఏ స్మాల్ ఇంటర్వ్యూ విత్ ద హెడ్. ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక మీకు అడ్మిషన్ ఇస్తారు. అది పెద్ద కష్టమైంది కాదు. కాకపోతే ఏంటంటే స్టూడెంట్ యాటిట్యూడ్, స్టూడెంట్ పర్సనాలిటీ, స్టూడెంట్ కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి అవసరం ఉందన్నమాట. అంటే మినిమం ఎలాంటి నాలెడ్జ్ ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేస్తాం అనమాట. అలాగే కాలేజ్ స్టార్ట్ అయ్యేది జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. డెఫినెట్గా ఏంటంటే ఈ సండే అయినా కానీ, హాలిడే అయినా కానీ కాలేజ్కి అని అప్రోచ్ అనమాట. స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి టైం తీసుకుని కాలేజ్కి రావచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా కాలేజ్లో మా అకాడమిక్ టీం కానీ, మా అడ్మినిస్ట్రేషన్ టీం కానీ అందరూ ఉంటాయి, అవైలబిలిటీలో ఉంటారు. దే కెన్ కమ్ ఎనీ టైం అండి. అలాగే పిల్లలు మెయిన్గా కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి విషయాలు ఆలోచించాలి? పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు?
డెఫినెట్గా అండి, ప్రతి స్టూడెంట్కి ఒక ఇష్టం, అంటే ఒక ఇష్టంతో పాటు ఒక అభిప్రాయం కూడా బలంగా ఉంటుందండి. నేను పలానా అంటే పలానా హీరో అవ్వాలి, లేకపోతే పలానా స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి, లేకపోతే పలానా డిజైనర్ అవ్వాలి అని ప్రతి స్టూడెంట్కి ఒక అభిరుచి, ఒక ఇష్టం ఉంటుంది, అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని తల్లిదండ్రులు ఎలా గమనిస్తూ ఉంటారు. మా అబ్బాయి దేంటో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, మా పాప దేంటో ఎక్కువ ఇష్టం. దాన్ని బలంగా మనం పేరెంట్కి చెప్పగలగాలి టైం వచ్చినప్పుడు. అది చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్ కూడా ఏంటంటే దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతారండి. ఇవాళ అదే జరుగుతుందనమాట. స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కూర్చుని, ఒక ఇంటర్ పాస్ అయిపోయిన స్టూడెంట్ పేరెంట్తో కూర్చుని చెప్పగలుగుతున్నాడు, అలాగే పేరెంట్ కూడా గైడ్ చేయగలుగుతున్నారు అనమాట. ఏది మంచిది నీకు కెరియర్లో, భవిష్యత్తులో ఏది బాగుంటుందని చెప్పి. డెఫినెట్గా మనం రన్ చేసే కోర్సెస్ ఆర్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ అండి. అంటే ఈ కోర్సెస్ చదవటం మూలంగా మీకు మన దగ్గర ఉన్న ఏ కోర్స్ చదివినా కానీ చాలా మంచి భవిష్యత్తు అనమాట. నెక్స్ట్ 20 years, 30 years, 40 years చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, చాలా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్ కెరియర్స్. నమస్తే.